ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవడానికి సంసిద్ధమవుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ట్విట్టర్ ఖాతాని భారత్లో నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది. ఇక పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై తీవ్రంగా స్పందించిన భారత్ దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఇంకా ప్రోత్సహిస్తోందని మండిపడింది. ఈ దౌత్యపరమైన చర్యలతో పాటు డిజిటల్ మాధ్యమంలోనూ భారత్ తన నిరసనను వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాని భారత్లో అందుబాటులో లేకుండా నిలిపేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు బాధ్యత వహించాలని పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది భారత్. పహల్గాం దాడి అనంతరం భారత్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత క్లిష్టతరంగా మార్చాయి. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాని భారత్లో నిలిపేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది. అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి భారత్ అదే క్రమంలో డిజిటల్ వేదికగా ఎక్స్ ఖాతాని కూడా స్తంభింపజేసింది భారతదేశంలో. అలాగే దౌత్య కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పాకిస్తాన్కి తరలి వెళ్లమని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అనేక చర్యల్లో భాగంగా ఇండస్ వ్యాలీ ఒప్పందాన్ని కూడా రద్దు చేశారు. అట్ ది సేమ్ టైం అటారీ వాఘా బోర్డర్ని కూడా మూసివేశారు. అలాగే ఏవైతే ప్రత్యేక వీసాల మీద ఇప్పటివరకు ఉంటున్నారో భారతదేశంలో పాకిస్తాన్ పౌరులు, వాళ్ళందరినీ కూడా వచ్చే 48 గంటల్లో ఖచ్చితంగా వీసాలు సరెండర్ చేసి పాకిస్తాన్కి మరలి వెళ్లాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే దౌత్యవేత్తల కార్యాలయాలకు సంబంధించి పాకిస్తాన్ కార్యాలయం నుంచి అధికారులని, సిబ్బందిని మొత్తాన్ని కూడా పాకిస్తాన్ తరలిపోమని చెప్పారు. అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత దౌత్యవేత్తల కార్యాలయంలోని సిబ్బందిని వెనక్కి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఉద్యుక్తమైంది. అందులో భాగంగానే అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటోంది. దాంట్లో భాగంగానే పాకిస్తాన్ అధికారిక ట్విట్టర్ ఖాతాని, ఎక్స్ ఖాతాని భారతదేశంలో స్తంభింపజేసింది.